వాటర్ పైన ఆర్ట్. హ్యాండ్ వాష్ చేస్తుంటే కొద్దిగా రంగోలీ పడింది అందులో, అది ఫ్లోట్ అవుతుంది. ఓకే, అది ఫ్లోట్ అవుతుంది కదా, అది ములగట్లేదు, సో వాటర్ పైన ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు దీనిపైన కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి 4 గంటలు 5 గంటలు కష్టపడి వేసింది మళ్ళీ దాంట్లోనే చేయి పెట్టేసి ఇట్లానంటే మళ్ళీ చాలా బాధ అనిపిస్తుంది. సావిత్రి గారా ఇక్కడ? సావిత్రి గారు అండి. మీరు సావిత్రి గారు లాగా ఉంటారని చెప్పి చాలా మంది అన్నారా? సావిత్రి గారి అభిమానంతోనే నా యాక్టింగ్ కెరియర్ అనేది మొదలైందనమాట. తర్వాత అమ్మ ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అమ్మ నువ్వు, మీ చూడలేదు మేము ఇప్పుడు దాకా, మీరు ఈ వీడియో ముందే ఉండుంటే మాకు కొత్తగా స్టార్ట్ చేసాం ఈ సీరియల్, మెయిన్ రోల్కే తీసుకునే వాళ్ళం అమ్మ, సేమ్ సావిత్రి గారి లాగా చేస్తుంది, సేమ్ అలానే ఉంది. అంటే సేమ్ ఇందులో మీరు సావిత్రి లాగానే ఉన్నారు. మరి ఈ మూవీస్ ఇవి ఇప్పుడు చేస్తున్నారా? ప్రెసెంట్ చేస్తున్నా అండి. అమ్మవార్లది మీరు వేసేటప్పుడు అంటే ఏమన్నా అనిపిస్తుందా? అంటే బాడీలో కానీ ఏమన్నా లాస్ట్ మూమెంట్లో అమ్మవారికి బొట్టు పెట్టి అలా చూస్తాం చూసారా, ఇప్పుడు ఆ రౌద్రం అదంతా మొహంలో చూసి ఆ ఫీల్ ఇప్పుడు అనుకున్నా సరే ఒక రకంగా అనిపిస్తుంది. నా పేర్లు కొంతమంది అయితే వాళ్ళ కులదైవాల్ని ఫొటోస్ పంపుతున్నారు, చాలా మంది దేవుళ్ళు అయితే చూస్తున్నాయి. నిజంగా మన హిందూ సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అని నాకు ఒక్కొక్కటిగా తెలుస్తుంది అనమాట. అవన్నీ కూడా తప్పకుండా వేస్తాను. కొంతమంది సిస్టర్ని మేము ఫస్ట్ టైం చూస్తున్నాం వాటర్ పైన ఇలా వేయడం, మీకు గిన్నీస్ బుక్ రికార్డ్లో కూడా ఎక్కించినా తప్పలేదు మిమ్మల్ని అని. అవును, ట్రై చేయొచ్చు కదా మీరు. ట్రై చేయడం అంటే రీసెంట్గా అప్రోచ్ అయ్యారండి వాళ్ళు. 10-20 minutesలో అయిపోయేది ఏదైనా ఆర్ట్ వేయాలి, ఏది ఇస్తారు? మీ లోగో వేస్తానైతే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న వీడియోస్ మీరు చూసే ఉంటారు. సో అంటే వాటర్ పైన ఆర్ట్ వేయడం, అంటే దేవుళ్ళని, అంటే మల్లన్న స్వామిని, అయ్యప్ప స్వామిని, ఇట్లా అమ్మవారిని, చాలా దేవుళ్ళని వేయడం జరిగింది. ఇవన్నీ చాలా ట్రెండ్ అయినాయి, అంటే వాటర్ పైన ఆర్ట్. సో ఆ గెస్ట్ దగ్గర రావడం జరిగింది. ఆ గెస్ట్ పేరు వచ్చేసి రేవతి గారు, రేవతి ఆర్టిస్ట్. సో నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. కానీ మీ ఆ వీడియో చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది. అసలు నిజంగా ఎట్లా అంటే నిజంగా దేవుణ్ణి మనం డైరెక్ట్ చూస్తున్నట్టే ఆ వాటర్లో ఈయడం ఏంది అసలు, అంటే ఈ టాలెంట్ ఎక్కడది మీకు? మా ఊరు కలిదిండి అండి, కృష్ణా జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది, ఆంధ్రాలో కలిదిండి. మా ఇంటి పక్కన రామాలయం ఉండేది. చిన్నప్పటి నుంచి నేను ప్రతిరోజు రామాలయం దగ్గర రంగోలీ పెడుతూ ఉండేదాన్ని. ఏదైనా స్పెషల్ డేస్, ఉగాది కానీ, సంక్రాంతి, న్యూ ఇయర్, ఇట్లాంటి వాటికి కలర్స్తో వేస్తాం కదా, అలాంటప్పుడు ఇలా స్పెషల్గా దేవుళ్ళై వేసేదాన్ని. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ రామాలయం దగ్గర కానీ, లేకపోతే దుర్గాదేవి గుడి ఉంది, నేను అక్కడ వేయకపోతేనే ఏదైనా రామాలయం దగ్గర లేకపోతే ఏదైనా దేవాలయం దగ్గర వేయడం మంచిదే కదా అని ఇక్కడ వేస్తున్నా. ఒకసారి బై మిస్టేక్ ఇట్లా వాటర్ పైనుంచి రంగోలీ వేస్తున్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుందామని హ్యాండ్ వాష్ చేస్తుంటే కొద్దిగా రంగోలీ పడింది అందులో, అది ఫ్లోట్ అవుతుంది. ఓకే, అది ఫ్లోట్ అవుతుంది కదా, అది ములగట్లేదు, సో వాటర్ పైన ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు దీనిపైన కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంట్లోనే ఇలా వేయొచ్చు వాటర్ పైన అని ఒకసారి ట్రై చేశాను అనమాట. ఫస్ట్ వీడియోని చాలా వైరల్ అయింది,
చాలామంది గ్రూప్స్లో ఈ స్టేటస్లో చాలా అందరూ చెప్తున్నారనమాట, మీది బాగా చూస్తున్నాం వీడియోని అని. సో ఇది అందరికీ కొత్తగా అనిపించింది కదా అని ఇదే ఇంకా కంటిన్యూ చేశాను అనమాట. ఓకే, అంటే ఏది వేసారు ఫస్ట్ మీరు వాటర్ పైన? అర్ధనారీశ్వరులు వేసానండి. అప్పుడు మహాశివరాత్రికి స్టార్ట్ చేశాను. ఓకే, ఆ వీడియో బాగా క్లిక్ అయింది అప్పుడు కూడా. కానీ వాటర్ పైన వేయడం చాలా కష్టం. అంటే మీరు వేయడానికి ఎంత టైం పడుతుంది? 3.5 hours to 4 hours. ఒక్కొక్క డీటెయిలింగ్ ఎక్కువ ఉంటాయి, అంటే నగలు కానీ ఎక్కువ డీటెయిలింగ్ చేయాల్సి వస్తే అది ఇంకా 1.5 hour ఎక్స్ట్రా పడుతూ ఉంటుంది. ఓకే, సో 4 గంటలు 5 గంటలు కష్టపడి వేసింది మళ్ళీ దాంట్లోనే చేయి పెట్టేసి ఇట్లానంటే మళ్ళీ చాలా బాధ అనిపిస్తుంది. అలా అప్పటికప్పుడు రిమూవ్ చేయాలంటే బాధగా ఉంటుంది, కానీ తప్పదు కదా. ఇంకొకటి వేయాలంటే అంటే మనం ఏదైనా సరే లైఫ్లో ఇంకొక దాన్ని వెళ్ళాలంటే ఒక దాన్ని వదిలేసి వెళ్ళాలి కాబట్టి. కానీ వాటర్లో ఎప్పుడన్నా మీరు వేసేటప్పుడు వాటర్ కదిలి కానీ ఏదైనా జరిగి సో చెరిగిపోతుంది కదా ఒక్కోసారి, అట్లా జరిగిందా? కదిలి ఎప్పుడు జరగలేదు, ఎందుకంటే అది ఎంత జాగ్రత్తగా వేయాలో తెలుసు కాబట్టి. ఒక్కోసారి మనం ఆ వస్తువు ఈ వస్తువు తీసుకోవడానికి ఇట్లా టచ్ చేస్తాం. అవును, అట్లా ఇట్లా ఎప్పుడైనా లేదు, జాగ్రత్తగా వేసేదాన్ని, మాక్సిమం కింద పెట్టి వేసేదాన్ని. రీసెంట్గా సర్జరీ అయింది, సో కింద కూర్చోవడం కష్టం అవుతుందని ఇంకా టేబుల్ మీదకి షిఫ్ట్ చేసుకున్నా. ఫస్ట్ టైం మొన్న నామం వెంకటేశ్వర స్వామి నామం అయితే మునిగిపోయింది, కొంచెం ఎక్కువ పడింది అనమాట. వేసేటప్పుడు కూడా చాలా స్లోగా వేయాలి, రంగోలి ఒక్కసారిగా వదిలినా సరే డిప్ అయిపోతుంది అందులోకి. అంత జాగ్రత్తగా వేయాలి. కొద్దిగా ఎక్కువ కలర్ పడడం వల్ల నామంలోంచి వాటర్ బయటికి రావడం. 4.5 hours కష్టపడ్డాను దానికి. బాగా డీటెయిలింగ్ ఉంది వెంకటేశ్వర స్వామికి. కానీ ఎంత చేసినా లాస్ట్ మూమెంట్లో నేను అన్ని దేవుళ్ళందరి ఫేస్ అంతా వేసాక లాస్ట్లో నామం కానీ బొట్టు కానీ పెట్టి ఏదో ఇన్వైట్ చేసినట్టు లేకపోతే నమస్కరించుకుని ఒక పూజలాగా అనిపిస్తుంది నాకు. సో లాస్ట్లో బొట్టు పెట్టేదాన్ని. అలానే నామం లాస్ట్లో పెడితే అది కాస్త ముగ్గు ఎక్కువ పడిపోయి వాటర్ బయటకు వచ్చేసాయి. అది వీడియో చేశాను, అయినా నాకు మనసొప్పలేదు. ఫోటో తీసి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయొచ్చు మనం, మనకి ఎడిటింగ్ తెలుసు కాబట్టి. కానీ ఎందుకో నాకు మనసొప్పలేదు, మళ్ళీ వేసాను. అది మొత్తం షూట్ చేసిరు, లాస్ట్ మూమెంట్ లో అట్లా అయింది. ఎంత ట్రై చేశానో దానికి ఒక 1/2 hour మళ్ళీ ఎక్స్ట్రా టైం పెట్టాను, అదేమన్నా కవర్ అవుతుందేమోనని. అవలేదు. అయినా సరే సర్లే ఎందుకు అయిందో ఇలాగా అని ఒక రకంగా చెప్పాలంటే కళ్ళలో నీళ్లు కూడా వచ్చాయి. ఇంత కష్టపడ్డాను, లాస్ట్ మూమెంట్లో ఏమైంది, నేను ఏమైనా మిస్టేక్ చేశానా అనుకుని దేవుడికి నమస్కారం పెట్టుకుని అది తీసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ వీడియో కూడా 5 million ఎంతో వెళ్ళింది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీచ్ వచ్చింది. మీరు కష్టపడకండి అమ్మ, లాస్ట్ మూమెంట్లో దేవుడు మీకు హ్యాపీనెస్ ఇవ్వడానికి నామం తేలిందనమాట. రెండోసారి వేసినప్పుడు ములగలేదు. అదొకటి చాలా మందికి రీచ్ అయింది. సో అంటే ఇట్లా వేస్తూ ఉన్నారు కదా, సో మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు ఈ వాటర్ పైన వీడియోస్? నేను 6.5 years బ్యాక్ నుంచి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, అంటే నేను క్లాసికల్ డాన్సర్ని బేసిక్గా, తర్వాత యాక్టింగ్లోకి వచ్చాను. ఇంకా ఇవన్నీ వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. అప్పట్లో చూసే వాళ్ళందరూ ఎందుకు ఇట్లా వీడియోస్ చేస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకు ఇట్లా చేయడం అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఈ మధ్యన ఈ వీడియోస్ ఇట్లా క్లిక్ అవ్వడం, అందరి నుంచి మంచి బ్లెస్సింగ్స్ కమెంట్స్లో అయితే చాలా హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తున్నారు. నేను ఫస్ట్లో భయపడ్డాను, సోషల్ మీడియాలో నెగిటివిటీ ఉంటుంది, కమెంట్స్ పెడితే నేను రిసీవ్ చేసుకోలేనేమో, సెన్సిటివ్గా ఎక్కువ హర్ట్ అవుతాను, ఎందుకు వచ్చిందిలే అనుకున్నా. కానీ మనం చేసేదాన్ని బట్టే ఎదుటి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు అని చెప్పి నేను నాకు ఇష్టమైన డివోషనల్ సైడ్ అలా కంటిన్యూ చేశాను. ఒక్కటి కూడా బ్యాడ్ కమెంట్ లేకుండా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు కూడా. ఇప్పుడు ఆ కమెంట్స్ అన్ని చూసి ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే మీ యూట్యూబ్కి రీచ్ కూడా ఇక్కడ నుంచే వచ్చింది, ఈ వాటర్ ఆర్ట్ నుంచే వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. సో ఎక్కువ హైయెస్ట్లో పాపులర్లో ఉంది కూడా అయ్యప్ప స్వామి రీల్ అనుకుంటా. సో అది కూడా వేయడం చాలా కష్టం, అయ్యప్ప స్వామిది కానీ సో మల్లన్న స్వామిది రీసెంట్గా. అసలు మల్లన్న స్వామి మీకు తెలుసా? అంటే మీరు ఏపీ కదా, సో ఏపీలో మల్లన్న స్వామి ఉండడు అనుకుంటా నాకు లేరు, నాకు తెలియదు యాక్చువల్గా. చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు. పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేసి అక్క మల్లన్న స్వామి వేయమని ఎన్ని రోజులు అడుగుతున్నాం అక్క, వేయట్లేదు ఏంటి అంటే, నేను ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేశాను అనమాట. నాకు తెలియదు ఆ స్వామి ఎలా ఉంటారో, తెలుసుకుందాం మనం అని సెర్చ్ చేసి ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకుని కాస్త అబ్జర్వ్ చేసి ఒక 1/2 hour అప్పుడు ఇంకా డ్రా చేయడం జరిగింది. ఓకే, సో ఈ అయ్యప్ప స్వామిది కూడా ఎవరన్నా అడిగారా?
అడిగారండి, ఓకే. కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు. మల్లన్న స్వామి వీడియోకి కూడా చాలామంది కమెంట్ చేసింది ఏంటంటే, మాకు మల్లన్న తెలియదండి, ఓకే. మీ వీడియో మీరు పోస్ట్ చేయడం వల్ల మేము ఈ స్వామి వారిని చూడటం జరిగింది, థ్యాంక్స్ అండి మీరు ఈ వీడియో వేసినందుకు అని చెప్పేసి కూడా కమెంట్స్ సో వస్తున్నాయి. తెలియని వాళ్ళు. తెలియని వాళ్ళు కూడా. ఓకే. సో ఈ ఆర్ట్ వేసారు కదా ఈ శివుడిది, సో ఇది మీరు ఓన్గా వేసారా లేకుంటే ఎవరికోసం? ఓన్గానే నేను ఆర్డర్ వచ్చిందండి ఇది. ఓకే. ఆర్డర్ వస్తే ఆయన బెంగళూరులో ఉంటారంట. యూట్యూబ్లో నేను రీసెంట్గా ఒక ఆర్డర్ డెలివరీ చేస్తున్నాను అని పోస్ట్ పెట్టా. ఓకే. అందులో అమ్మ నాకు ఒక పెయింటింగ్ కావాలి, మీతో అప్రోచ్ అవ్వాలి, ఎలా వేస్తారంటే మెసేజ్ చేసి మాట్లాడనమాట. ఆయన అడ్వాన్స్ వేసేసారు. నేను ఇంత అని చెప్పాను. అడ్వాన్స్ వేసి ఏ పెయింటింగ్ వేయమంటారంటే మీ ఇష్టం అమ్మ అన్నారు. ఓకే. అదేంటండి, ఒక థీమ్ అంటూ ఉంటుంది కదా, లేకపోతే ల్యాండ్స్కేప్ వేయమంటారా డివోషనల్గా, లేకపోతే మీది ఏదైనా స్పెషల్ గాడ్ ఏదైనా ఇష్టం ఉందా అంటే, నాకు శివయ్య అంటే ఇష్టం అమ్మ, నువ్వు కళ్ళు మూసుకుని నీకు ఎలా అనిపిస్తే అలా వేసేసేయి, నేను తీసుకుంటాను అన్నారు. ఓకే. సో అలా ఆయన నాకు ఓన్గా ఛాన్స్కి వదిలేశారు. నాకు ఇలా వేయాలనిపించింది, ఇలా పెయింట్ చేశాను. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. కలర్ కూడా అది మొత్తం. సో అంటే ఇంతకుముందు మేము వచ్చినప్పుడే ఆ పెయింటింగ్ వేస్తూ ఉన్నారు, సో అందుకని చెప్పేసి బాగుంది, బాగా అనిపిస్తుంది, కానీ అక్కడ పెట్టడం జరిగింది. ఇంకా అది మొత్తం ఫినిష్ అవ్వలేదు కదా? అవ్వలేదు. సో ఇంకేమి ఉంది అందులో ఫినిషింగ్ టచ్ ఉంది, హైలైట్స్ చేయాలి కొద్దిగా. ఓకే. హైలైట్స్ చేసి దానికి సెట్టింగ్ వానిషింగ్ స్ప్రే చేయాలి. ఓకే. సో అంటే ఈ వాటర్ది వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మనీ? ఖర్చు అంటే కలర్స్ ఖర్చేనండి. అంటే ప్లేట్స్ ఈ మధ్యన నేను 2 పర్చేస్ చేశాను. అంటే ఒకటి సైజ్ సరిపోవట్లే నాకు. అడిగే రిక్వెస్ట్లు కామెంట్లో వచ్చేవన్నీ డీటెయిలింగ్ ఎక్కువ ఉన్న దేవుళ్ళు, పెద్ద అంటే ఎక్కువ స్పేస్ కావాల్సినవి వస్తున్నాయి అన్నమాట. నాకు వేయడానికి ఇందులో కుదరట్లే. ఇంత చిన్న ఫేస్లో కళ్ళు, నోరు, ముక్కు శాండ్తో వేయాలంటే ఒక్కోసారి ఇలా చేతిలో ఏరుకుని, అయ్యప్ప స్వామికి అయితే ఇలా 1 2 3 4 లెక్క పెట్టుకుని ఇలా పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంత జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది అని పెద్ద ప్లేట్ తీసుకుంటే కాస్త నీట్గా చూపించడానికి కూడా వీడియోస్కి బాగుంటుంది అని ఒక 2 ప్లేట్స్ పర్చేస్ చేశాను, పెద్ద సైజువి. అట్లా వీటికి మాత్రమే. కలర్స్కి కొద్దిగా కొంచెం దూరం వెళ్ళి తేవాల్సి వస్తుంది, ఇక్కడ ఈ టైంలో సీజన్లో ఉండవు కదా, ఈ కలర్స్కి ఈ ప్లేట్కి అంతే. సో ఎక్కడి నుంచి తెస్తున్నారు కలర్స్? నేను బేగం బజార్ నుంచి తీసుకొస్తానండి. ఓకే. సో వెళ్తారు బేగం బజార్? బేగం బజార్ వెళ్తా నేను. ఇంకా సపరేట్గా ఒక రోజు బండి వేసుకుని ఇంకా వెళ్ళి నాకు నేనుగా తెచ్చుకుంటాను ఇంకా. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పెయింటింగ్కి ఎంత టైం పట్టింది? ఇది నేను 4 డేస్ నుంచి వేస్తున్నానండి. 4 డేస్ అయిందా? 4 డేస్ అయింది. పర్ డేకి ఒక 3.5 4 అవర్స్ వరకు కూర్చుంటా అట్లా. ఓకే. అంటే ఇంట్లో వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత, ఇంట్లో బాబుని స్కూల్కి పంపించేసి హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళు అలా వెళ్ళడం, బైక్ స్టార్ట్ అవ్వడం, నేను ఇంకా వచ్చి రంగోలీ కానీ, వీడియోస్ యూట్యూబ్కి వీడియో కానీ, లేదా పెయింటింగ్ ఆర్డర్స్ ఉన్నా, స్కెచింగ్ ఆర్డర్ ఉన్నా వాటికి కూర్చుంటాయి ఇక. అంటే ఏజ్ నుంచి మీకు ఇవి పెయింటింగ్స్ వేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్? నాకు 10th క్లాస్ అయిన తర్వాత హాలిడేస్ వస్తాయి కదా, ఆ హాలిడేస్లో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదన్నా స్టార్ట్ చేద్దాము, ఏదో ఒకటి వేద్దాము, గుడి ముందు దేవుళ్ళని వేస్తున్నా కదా, అదేదో బుక్లో వేసుకుంటే కాస్త మెమరీస్గా ఉంచుకోవచ్చు అని స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అట్లా బుక్స్ ఇప్పటి వరకు ఒక 15 బుక్స్ అయినాయి. ఇంత బండిల్ ఉందన్నమాట, పెయింటింగ్స్ కానీ, డ్రాయింగ్స్ కానీ. ఓకే. అవన్నీ ఉన్నాయండి. సో నేను ఇంతకుముందు ఒకటి చూసా, ఇది ఓం నమ శివాయ మొత్తం రాస్తూ మొత్తం చేసారు, ఏదది బుక్ ఒకసారి చూద్దాం మన ఆడియన్స్కి. ఓం నమ శివాయ అని రాసాను, తీసుకురా. సో అంటే అది కనిపిస్తుంది కదా మీకు, ఆ బ్లాక్ మొత్తంలో ఓం నమ శివాయ అని చెప్పేసి ఉంది. సో అది ఎందుకు చేయాలనిపించింది, ఎట్లా చేసిరు, అసలు ఐడియా ఎట్లా వచ్చింది? ఐడియా అంటే నాకు కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నానండి. ఓకే. ఇట్లా శివరాత్రి కానీ, శివుడి ఆదరణ చేసే రోజు, పూజ చేసే రోజున ఏదన్నా అదే డే అంతా కలిపి కూర్చుని ఒక జపన్ లాగా చేయాలి అనిపిస్తుంది, ఆ దైవనామస్మరణలో ఉందాము అనిపిస్తుంది. నాకు వచ్చిన ఆర్ట్లో నేను ఇలా ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇట్లా ఓం నమ శివాయ అని రాద్దాము, అదే శివుడి రూపం వచ్చేలాగా రాద్దాము అని ఇలా ట్రై చేశాను. ఓకే. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. కానీ అంత చిన్నగా రాయాలంటే చాలా ఇబ్బంది. అవును. అసలు అంటే మీరు ఇంట్లో ఈ పెయింటింగ్స్ కానీ, ఆ వాటర్ పైన ఆ ఆర్ట్ వేయడం కానీ
ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయి కానీ మీ మీ వారు కానీ ఉన్నప్పుడు ఏమన్నా అంటారా? ఏమనరు, వాళ్ళు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు, ఓకే. హెల్ప్ చేస్తారు. ఇంట్లో ఏమన్నా పనులు నేను చేయలేని ఉంటే వాళ్ళు చేసుకోవడము, లేకపోతే నాకు ఇంకా మధ్యలో ఏమన్నా కాఫీ కానీ లేకపోతే ఫుడ్ కానీ ప్రిపేర్ చేసి నువ్వు తినలేదు అనడము. చాలా కష్టపడుతున్నావు అమ్మ, ఈడైతే ఇంకా ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఓకే. నేను లక్కీ అమ్మ, చాలా నీ కడుపులో పుట్టడం నేను అదృష్టం అమ్మా అని చెప్పి అంటుంటాడు. అవునా? ఇన్ని ఆర్ట్స్ నీకు ఎలా వచ్చినాయి అమ్మా అని. కానీ మనోడు కూడా ఏదో శివలింగాన్ని వేసాడు అనుకుంటా. వాటర్ పైన వేసాడు. నేను అది శివరాత్రి రోజునే ఫస్ట్ రంగోలి వేసాను అన్నాను కదా వాటర్ పైన. సేమ్ అదే రోజు నేను కూడా వేస్తానమ్మా, నేను కూడా అయినా నీతో పాటు అన్నాడు. కాదు నాన్న, నా దాన్ని నువ్వు కదపొద్దు, నువ్వు కావాలంటే సపరేట్గా వేసుకో అన్నాను. అదే రోజు తను కూడా వేశాడు. ఆ తర్వాత హాలిడేస్ లేక స్కూల్కి వెళ్ళిపోతూ కదా వేయలేదు. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఆర్ట్స్ వేసేటప్పుడు అంటే మీకు వేరే వర్క్స్ ఏమైనా ఉంటే అది ఆపేసి వెళ్ళి మళ్ళీ వచ్చి చేస్తారా, లేకుంటే ఇది మొత్తం కంప్లీట్? లేదు, ఒక్కసారే వేయాలండి. మనం మధ్యలో బ్రేక్ ఇచ్చామంటే కొన్ని కలర్స్లో లైట్ కలర్ చేయడానికి బియ్య పిండి కలుపుతుంటారు. అదేమవుతుంది, వాటర్ని పీల్ చేసుకుంటూ ఉంటుంది, బియ్యం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం ఎంత త్వరగా ఫినిష్ చేసి అవుట్పుట్ తీసుకుంటే అంత త్వరగా మనకి క్లియర్గా ఉంటుంది. లేకపోతే వాటర్ ఇలా బయటికి ఎక్కువసేపు ఉండకూడదు అనమాట, బయటకు వచ్చేస్తుంటాయి. సో అంటే ఆ పిండి వేసినప్పుడు కూడా అది పీల్చుకున్నప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయిపోతుంది, అంత షేడింగ్ పోతుంది మొత్తం. ఓకే. ఇప్పుడు వేసినప్పుడు ఫ్రెష్గా ఉన్న అంత బ్రైట్గా ఉండదు. అందుకే కంటిన్యూస్గా కూర్చోవాలి, అదే టైంకి రికార్డింగ్ అయిపోతుండాలి, వెంటనే మళ్ళీ ఎడిట్ చేసి యూట్యూబ్లో అదే రోజు పోస్ట్ చేయాలి. ఆర్ట్ మీరే ఇస్తారు, ఎడిటింగ్ మీరే ఇస్తారు, పోస్టింగ్ మీరే ఇస్తారు, మొత్తం మీరే? మొత్తం నేనే. ఓకే. సో అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మీరు ఏం చేస్తారు అసలు చెప్పండి, అసలు మీ వర్క్? మార్నింగ్ మేము 6:30కి లెగుస్తానండి. ఓకే. లేచి కుకింగ్ చేసేసి 8:30 కల్లా మా హస్బెండ్ సైడ్కి వెళ్ళాలి. ఈయనకి క్యారేజ్ కట్టేస్తాను, కానీ బాబుకి కట్టను, ఎందుకంటే స్కూల్ దగ్గరే. ఎక్కువసేపు కర్రీతో కలుపుంటే రైస్ కాస్త మెత్తగా అయిపోతుంది, ఎందుకులే అని ఫ్రెష్గా ఇవ్వచ్చులే అని 8:30కి బాబుని హస్బెండ్ని పంపించేస్తాను. వీళ్ళతో పాటే ఎర్లీ మార్నింగ్ నేనే ఫ్రెష్ అప్ అయిపోయి నా టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ అన్ని కాఫీ ఫినిష్ చేసేసుకుని వీళ్ళు అలా వెళ్ళగానే ఇంకా నేను ఇటు రంగోలి కానీ ఇక్కడ నేను స్టార్ట్ చేసుకుంటా. ఇంకా 12కి బ్రేక్ ఇస్తాను, 12 లోపు రంగోలి వేసేయాలి. వేసేసి బాబుకి క్యారేజ్ కలిపిచ్చేసి వచ్చి ఇంకా దాన్ని కాపీ చేసుకుని నేను లంచ్ చేస్తుంటా. అది అలా కాపీ అవుతూ ఉంటుంది, ఫోన్లోకి మొబైల్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత లంచ్ అయిపోతుంది, కూర్చొని ఎడిట్ చేసుకుంటాను. ఎడిటింగ్ అయిన తర్వాత ఇంకా అప్లోడ్ చేస్తాను. మళ్ళీ పెన్సిల్ స్కెచ్ కానీ ఇలా పెయింటింగ్స్ కానీ ఆర్డర్స్ వస్తుంటాయి. సో 4:30కి 3:30కి బాబు స్కూల్ నుంచి వస్తాడు, తన్ని తీసుకొచ్చి తనకి స్నాక్స్ అవన్నీ పెట్టి హోంవర్క్ అది రాయిపిస్తూ ఉంటూ ఎడిట్ చేసుకుంటూ ఉంటా. ఒక్కసారి ఇంకా ఆయన రాసుకుంటూ ఉంటాడు హోంవర్క్, నేను ఈ బ్యాలెన్స్ ఏమైనా వర్క్ ఉందా, ఈ స్కెచెస్ కానీ పెయింటింగ్స్ కానీ ఉంటే అవి కంటిన్యూ చేసుకుంటా. మళ్ళీ ఈవినింగ్ టైం కుకింగ్, నైట్ 11:30 మళ్ళీ పడుకోవడం. ఓకే. సో ఏ దేవుడిది ఆర్ట్ వేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకున్నారు? ఎక్కువ టైం తీసుకున్నది రీసెంట్గా వెంకటేశ్వర స్వామిని 2 సార్లు వేసింది. అండ్ అయ్యప్ప స్వామి వేసినప్పుడు ఫుల్ బాడీ వేయాలి, ఆయన అదే ముద్రలో కూర్చున్నట్లుగా రావాలి, ఒంటి పైన ప్రతి నగతో పాటుగా డీటెయిలింగ్ చేయాలి. అయ్యప్ప స్వామిది వేసేటప్పుడు ఎక్కువ టైం పట్టింది. ఓకే. సో ఏ దేవుడు వేసినా కానీ సింగిల్ టైంలోనే అయిపోయింది, కంటిన్యూస్గా బ్రేక్ తీసుకోవడానికి ఉండదు. వెంటనే అట్లా కూర్చుని వేయడం, ఫినిష్ అయ్యేంత వరకు అట్లా కూర్చునే ఉండాలి ఇంకా. ఓకే. సో ఇక్కడ మీ బాబా అది కృష్ణుడిది? అవునండి. సో అంటే ఫోటోని అట్లా మీరు చేయడం జరిగిందా, లేకుంటే జస్ట్ మీరు క్రియేషన్? ఫోటోని చూసి పెన్సిల్ స్కెచ్ చేశాను నేను. ఓకే. అంటే ఫేస్ మీ అబ్బాయిది మొత్తం బాడీ మొత్తం మీరు క్రియేషన్? తను అలా నేను గెటప్స్ బాబుకు వేస్తూ ఉంటా. తీను చాలా గెటప్స్ వేసాడు, అయ్యప్ప స్వామిది వేసాడు, కృష్ణుడి గెటప్ అంటే క్యాజువల్గా అందరం వేస్తాము. రాధాకృష్ణలో సీరియల్లో ఉండే కృష్ణుడి లాగా తలపాగా అవన్నీ అట్లా నేనే డిజైన్ చేసి వేసాను అనమాట గెటప్. సేమ్ అదే ఫోటో ఉంటుంది అయింది. ఆ ఫోటోని ఇట్లా డ్రా చేశాను. ఇంకా శివుడి గెటప్ వేశాడు, చాలా గెటప్స్ వేసాడు ఈయన, ఘటోద్గచ గెటప్, ఇవి చేసేవన్నీ నేను అవి కూడా యూట్యూబ్లో పెడుతూ ఉండేదాన్ని. అవి చూసి కూడా కొంతమంది మేము పిల్లల్ని ఇలా రెడీ చేయాలనుకుంటున్నామండి, నెక్స్ట్ గెటప్ ఇది వేయండి మాకు చూపించండి, మేము కూడా ఇలా చేస్తాము అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు.
సో అలా అన్ని సో చేస్తుంటాం. సావిత్రి గారా ఇక్కడ? సావిత్రి గారండి. ఓకే. అంటే నాకు సావిత్రి గారు అంటే చాలా ఇష్టం, ఓకే. అభిమానము. ఆవిడ ఒకవేళ బ్రతికుంటే ఆవిడతో ఒక్క ఫోటో తీసుకునే ఛాన్స్ దొరుకుద్దేమో అని ఇప్పటికే అనుకునేదాన్ని. అంత ఇష్టం అనమాట ఆవిడ ఒకసారి డైరెక్ట్గా చూడాలి అని. చాలా అభిమానం ఆవిడంటే. అలా ఆవిడ అభిమానంతో స్టార్ట్ చేశాను యాక్టింగ్కి. సావిత్రి గారి గెటప్ అట్లా వేస్తూ సరదాగా టిక్టాక్లో చేస్తూ ఉండేదాన్ని. అలా కొన్ని ఫీచర్స్ ఎక్కడో సింక్ అయ్యి అది వీడియో బాగా వైరల్ అయ్యి, టిక్టాక్ ఉన్నప్పుడేమో జూనియర్ సావిత్రి అన్న ఒక నేమ్ వచ్చింది. ఓకే. ఆ వీడియోస్ త్రూ ఒక ఇండిపెండెంట్ ఫిలింకి మెయిన్ రోల్ తీసుకున్నారు ఛాన్స్కి. ఆ తర్వాత గంగాధర్ గారని కోఆర్డినేటర్ గంగాధర్ గారు ఉన్నారు, ఆయన చాలా మూవీస్కి ఛాన్సెస్ ఇప్పించారు. ఓకే. అలా సావిత్రి గారి అభిమానంతోనే నా యాక్టింగ్ కెరియర్ అనేది మొదలైందనమాట. ఓకే. సో కొంచెం మీరు సావిత్రి గారు లాగా ఉంటారని చెప్పి చాలా మంది అన్నారా? కొంచెం ఉన్నారు, అంటే అందుకే మీరు సావిత్రి గారు అంటే ఇష్టమే. అది అక్కడ సావిత్రి గారు, పైన సౌందర్య గారు. నాకు సౌందర్య గారు కూడా అంటే ఆవిడ యాక్టింగ్ కానీ లేకపోతే డ్రెస్ సెన్స్ కానీ చాలా ఇష్టం. సావిత్రి గారి తర్వాత సౌందర్య గారు అంటే ఇష్టం. సో వాళ్ళిద్దరిని కలిపి అట్లా డ్రా చేయాల్సి అనమాట. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి దేవుడివి. సో ఇది ఇది వేయడానికి ఎంత టైం పట్టింది? అది 6 hours పట్టిందండి. 6 hours? ఓకే. సో అంటే వాటర్ పైన వేయడము ఈజీయా లేకుంటే ఇట్లా వేయడం ఈజీయా మీకు? ప్రతిదీ కష్టం ఉంటుంది, మనం ఇష్టంగా దాన్ని వేస్తే మనకి మనకు తెలియదు ఇంకా అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు వీళ్ళు వెళ్తారా, ఎప్పుడు రంగోలీ వేద్దామా లేకపోతే ఎప్పుడు పెయింటింగ్ వేద్దామా, నాకు ఒక రకమైన హ్యాపీనెస్తో ఉంటుంది అనమాట. ఉత్సాహంగా అనిపిస్తుంది, ఇవాళ ఏ రూపం వేద్దాము, అది పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పి అదొక ఆనందం అంతే, డివోషనల్గా. అయితే చిన్నప్పటి నుంచి మీరు ఇవి వేస్తూ ఉన్నారు కదా, ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇవన్నీ ఎందుకు, ఈ పిచ్చి ఎందుకు అన్నవాళ్ళు ఇప్పుడు ఈ వాటర్ ఆర్ట్ చూసి ఏమన్నా అన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓకే. చాలామంది అనేవాళ్ళు, ఎందుకు ఇవన్నీ వీడియోస్ ఎందుకు చేస్తుంది పిచ్చి, ఇప్పుడు చూసిన వీడియో అంటనే ఉంటుంది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి, మీరు చాలా బాగా చేస్తున్నారు, బాగా వైరల్ అవుతున్నాయి, ఇలానే కంటిన్యూ చేయండి అని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ వారి దగ్గర నుంచి ఎట్లుంటుంది సపోర్ట్ మీకు? ఆయన బాగా సపోర్ట్ చేస్తారు. నాకు పెళ్ళవక ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ ఇవన్నీ ఉన్నాయని ఆయనకి తెలుసు. సో లవ్ మ్యారేజ్ ఇది కాదండి, లవ్ కమ్ అరేంజ్డ్ అనమాట. రిలేటివ్ అయినా మా బావ అవుతారు. సో రిలేషనే కదా, బావగారు అవుతాను చేసుకుంటాను అని అంటే ఇంకా అమ్మ వాళ్ళని అడిగి వాళ్ళు చేసుకున్నారనమాట. లవ్ మ్యారేజ్ ఇది? లవ్ కమ్ అరేంజ్డ్. ఓకే. ఆయన ఇష్టపడి అడిగారు నన్ను, నాకు ఇబ్బంది లేదు, మా పేరెంట్స్ ని అడగండి అని చెప్పి. ప్రపోజ్ చేసిన తర్వాత డైరెక్ట్ పెళ్ళి అయిందా లేకుంటే కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందండి, ఒక 2-3 years గ్యాప్ వచ్చింది. ఈ టైంలో ఆయన కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ కి ఆయన కూడా తీసుకెళ్లే వాళ్ళు. మా అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి ఆవిడ మొత్తం ఇంట్రెస్ట్ అంతా మా మమ్మీది. ఆర్ట్స్ కాకుండా క్లాసికల్ డాన్స్ అయితే మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆవిడ ఒక 5 years అప్పటి నుంచి నన్ను పుష్ చేయడంతో నాకు ఇట్లా ఆర్ట్స్ కి కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ మా తాతయ్య గారు మావులూరి బాబురావు గారు, ఆయన 15 years ఏజ్ అప్పటి నుంచి స్టేజ్ ఆర్టిస్ట్. ఇప్పటికీ ఆయన 70+ ఉన్నారు. ఇప్పటికే ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆపరు, ఎంత పెద్ద డైలాగ్ అయినా చెప్తూ ఉంటారనమాట. అంత కళాకారుడు ఆయన. ఆయన జనరేషన్, ఆయన జీన్స్ మాకు ఇట్లా ఫార్వర్డ్ అయినాయి. ఓకే. సో మరి ఈ మూవీస్ ఇవి ఇప్పుడు చేస్తున్నారా ప్రెసెంట్? చేస్తున్నా అండి. కొంచెం గ్యాప్ ఇచ్చాను ఈ మధ్యన, కొంచెం రికవర్ అయిన తర్వాత కంటిన్యూ చేద్దాము అని. ఓకే. అంటే ఈ మూవీ ఫీల్డ్ లో ఎట్లా అనిపించింది మీకు మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత? అంత డిఫరెంట్గా ఉంది, జనాలు కానీ ఛాన్సెస్కి ఉండే క్వాలిఫికేషన్ కానీ, మమ్మల్ని ఆడిషన్ చేయడం, టాలీ చేసుకోవడం, ఇదంతా కాస్త ఆడ్గా అనిపించింది స్టార్టింగ్లో. తర్వాత ఈ ఫీల్డ్ ఇంతేలే అనిపించి ఇంకా మనం వెళ్ళాలనుకున్న వేళ మనం ఫాలో అవడమే ఇంకా. ఓకే. సో ఈ అంటే ఇండస్ట్రీలో గుడ్ ఎక్స్పీరియన్స్ ఏముంది మీకు, అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా పొందిరా? సో వీటి గురించి ఏమన్నా? బ్యాడ్ కూడా ఉంటాయి, గుడ్ ఉంటాయి, బ్యాడ్ ఉంటాయి. గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు చాలామంది మేనేజర్స్ కానీ చాలా రోజుల తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆడిషన్కి పిలిచి నన్ను సెలెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళని రిఫర్ చేద్దాము అని వాళ్ళకి రిఫరెన్స్లు ఉంటాయి కదా, తెలిసిన వాళ్ళని ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు అలా గుర్తుపెట్టుకుని
ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ అవుతుంది. ఫోన్ చేసి అమ్మ నువ్వు నీ వీడియోస్ నేను చూస్తున్నా, నువ్వు సావిత్రి గారి యాక్టింగ్ నువ్వు సేమ్ అలా దింపుతున్నావు. నేను ఒక ఆల్బమ్ లాగా ఒక చిన్న సాంగ్ చేశాను, ఒక సీన్ మహానటి గారిది. ఇంత యాక్టింగ్ చేసావమ్మా నువ్వు, ఈవిడ్ని చూసి మిమ్మల్ని చూసి మీరు ఎక్కడో ఉండాలనుకున్నాము, కానీ మీకు ఛాన్స్ ఇవ్వాలంటే దొరకట్లేదు, మీరు ఇప్పుడు ఛాన్స్ ఇస్తాము, మేము మెయిన్ రోల్ ఇస్తాం, మీరు చేస్తారా అని రీసెంట్గా ఒకసారి ఫోన్ చేశారు. అప్పుడు నాకు సిచ్యువేషన్ అంతా బాగాలేక నేను వెళ్ళలేకపోయాను. ఓకే. ఇంకా చిన్న చిన్న రోల్స్కి వెళ్ళినప్పుడు కూడా మేనేజర్స్ శాంపుల్గా మీరు యాక్ట్ చేసినే పెట్టండి అంటారు కదా, అవి పంపించిన తర్వాత అమ్మ ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అమ్మ నువ్వు, మీరు చూడలేదు మేము ఇప్పుడు దాకా, మీరు ఈ వీడియో ముందే ఉండుంటే మాకు కొత్తగా స్టార్ట్ చేసాం ఈ సీరియల్, మెయిన్ రోల్కే తీసుకునే వాళ్ళమమ్మ అని సెట్లోనే ఇంకో కొంతమందికి డైరెక్టర్స్కి వీళ్ళకి ఈవిడ చూడండి ఎంత బాగా యాక్ట్ చేస్తుందో, సేమ్ సావిత్రి గారిలాగా చేస్తుంది, సేమ్ వీడియో ఉందా ఒకసారి చూపించండి. ఉంది, ఒక్కసారి ఆ వీడియో చూపించండి. నా ఫోన్ ఇది. అంటే సేమ్ ఇందులో మీరు సావిత్రి లాగానే ఉన్నారు. సో అంటే మీ హస్బెండ్ని నటించమని చెప్పాల్సింది, మీరు ఇది ఇవ్వండి నేను స్క్రీన్ పైన ఇస్తా. ఓకే, అంటే హస్బెండ్ లాగా నటించాల్సింది అందులో, అంటే ఆయన లాగా. అది ఎవరున్నారండి, నేను ఒక్కదాన్ని, కెమెరా కానీ లైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్ కానీ అన్నీ నేను ఒక్కదాన్నే సెట్ చేసుకుంటా. ఓకే, కట్ చేయండి. సో మొత్తం మీరే, మొత్తం నేను ఎడిటింగ్ కానీ. సో ఇంట్లో మొత్తం అందరితో మీకు సపోర్ట్ ఉంది, అంటే మమ్మీ వాళ్ళతో, పేరెంట్స్ కానీ. సో ఇక్కడ అంటే హస్బెండ్తో, అంటే మీ అత్త మామగా వాళ్ళు ఊర్లో ఉంటారండి. ఇంకా అంతగా ఈ వీడియోస్ అని యూట్యూబ్ అని మేము వెళ్ళినప్పుడు అట్లా చూపిస్తూ ఉంటాము. ఓకే, సో అంటే ఎట్లాంటి క్యారెక్టర్ చేయాలని మీకు చాలా ఇంట్రెస్ట్? ఒక ఆఫర్ వచ్చింది, ఆయన సావిత్రి గారి సౌందర్య గారి అభిమాని అంట. ఓకే, ఆయన సావిత్రి గారిది ఇంకొక మూవీ చేద్దాం అనుకున్నా నేను, కొన్ని లైఫ్ సీన్స్ అందులోకి మీరు యాక్ట్ చేస్తారా అని అడిగారు. ఓకే, అది నిజంగా వస్తే చాలా బ్లెస్డ్ అనే ఫీల్ అవుతున్నా నేను. టచ్లో ఉన్నారా మరి? ప్రజెంట్ ప్రొడక్షన్ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి అన్నారు, మేబీ అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఓకే, ఒకవేళ వస్తే ష్యూర్ నిజంగా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతా చేయడానికి. ఓకే, ఇప్పుడు సీరియల్స్ కూడా మీరు చేశారంట, సో సీరియల్స్లో ఎట్లాంటి క్యారెక్టర్స్ చేయడం జరిగింది మీరు? గెస్ట్ రోల్స్ చేస్తుండేదాన్ని అండి, అంటే లెక్చరర్ క్యారెక్టర్ కానీ. ఓకే, అట్లా వేరే సీరియల్స్కి కూడా వెళ్ళడానికి మూవ్ అవ్వడానికి వీలయ్యే ఉండేలాగా. ఓకే, సో అంటే ఈ స్టేజ్ డ్యాన్స్ ఇవి చేస్తూ ఉంటారా? అంటే చేయట్లేదండి. ఎప్పటి వరకు చేశారు మీరు? నేను మ్యారేజ్ ముందు వరకు చేశాను, మ్యారేజ్ అయ్యాక కూడా ఊర్లో గుడి దగ్గర సెలబ్రేషన్స్ అయ్యి వినాయక చవితి అట్లాంటి వాటికి చేశాను, అక్కడంతా సొంత వాళ్ళు కాబట్టి. తర్వాత వీడు డెలివరీ అప్పుడు ఇష్యూ అయింది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. ఇంకా పెళ్ళయ్యాక అంటారు కదా ఎందుకు డాన్స్ వేయడం అది ఇదని, ఇంకా ఎందే ఆపేసాను అనమాట. ఇంకా ఆ టాలెంట్ని నేను ఎట్లా పోర్ట్రేట్ చేసుకోగలను, ఇంట్లో ఉండి ఏం చేయగలను, ఎట్లయినా నాకున్న టాలెంట్ని యూజ్ చేయాలి అని చెప్పి యూట్యూబ్లో అట్లా సోషల్ మీడియాలో టిక్టాక్లో వాటిలో చేసేదాన్ని. అది కూడా బాబు పడుకున్నప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకదు, ఒక 2-3 అవర్స్, ఆ టైంలో చేసేదాన్ని. ఓకే, అంటే ఎవరన్నా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా ఇదేయండి 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 అని చెప్పి, అంటే మీరు రీసెర్చ్ చేసి దాన్ని తీసుకొని చూసి అంటే కొంచెం టైం తీసుకుంటారా, లేకుంటే చూడంగానే వేయడానికి ప్రయత్నిస్తారా? చూడంగానే వేస్తానండి, అంటే జస్ట్ ఏమేమి నగలు ఏమున్నాయి, ఎక్కడ ఫేస్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తాను. తెలిసిన దేవుడు అయితే నేను చూడవసలా, ఫోటో చూడను. మొన్న మల్లన్న అడిగారు, నేను ఇప్పుడు దాకా చూడలేదు స్వామివారిని, చూసి ఒకసారి గూగుల్కి వెళ్ళి ఈ స్వామివారు ఇలా ఉంటారా అని అప్పుడు అది చూసి వేయడం జరిగింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళే చేశారు అనుకుంటా, నాకు తెలుసు సాయిబాబా, మన యేసు ప్రభుది కూడా మీరు వేయడం జరిగింది, జీసస్ది, దాని తర్వాత మా వినాయకుడు, ప్రతి ఒక్కటి వేయడం జరిగింది. కానీ ముస్లిం దేవుడికి సంబంధించింది వేయలేదు. నేను 2 days బ్యాకే అనుకున్నాను, ఓకే మక్కా మసీద్ వేయొచ్చు కదా, వాళ్ళది వాళ్ళు బాగా డివోట్ చేస్తారు, డివోషనల్గా మసీద్. ఏమైనా కామెంట్స్ వచ్చినాయా వేయమని? ఒకటి ఎప్పుడో స్టార్టింగ్లో వచ్చినట్టుంది, నేను అది తర్వాత వేద్దాము అనుకున్నా, ఈలోపు ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోవడం, వీళ్ళు రెగ్యులర్గా మీరు ఈ ఫస్ట్ ఇది వేయండి ఒక రకంగా వెనకాల టార్చర్ అని కూడా వాళ్ళ అభిమానం అనమాట కదా, వాళ్ళ భక్తి దేవుడి పైన, వాళ్ళ కోసం అడగట్లే, వాళ్ళ ఫోటో అడిగితే ఒక రకం, వాళ్ళ ఇష్టపడే దేవుడిని వెయ్యండి అని అడుగుతున్నారు. సో ఇది వెయ్యాలి ఈరోజు,
ఈ రోజు ఇది వేయాలి, ఈ రోజు ఇది వేయాలని ఎప్పటికప్పుడు మైండ్లో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, ఇవాళ ఇది వేద్దామని. నిన్న 2 days బ్యాకే మా హస్బెండ్ నేను అనుకున్నాం, ముస్లిమ్స్ వాళ్ళకి కూడా వేద్దాము అంటే, ఏది వేస్తావు రేవతి అని అడిగారు ఈయన. మక్కా మసీద్ వాళ్ళు బాగా ప్రేయర్ చేస్తారు కదా, అది వేద్దాము అనుకున్నా. మొన్న ఏదైనా వాళ్ళ స్పెషల్ డే వస్తుందేమో, దగ్గరలో ఉందా అని చూసాం మేము. మొన్ననే అయింది. ఆ రోజు ఏదో బిజీగా ఉండి ముందు రోజు కుదరలేదు. వేస్తాను తప్పకుండా. సో ఇంకా ఏమేమి అడుగుతున్నారు కామెంట్స్లో, ఇంకా ఏ దేవుళ్ళ అడుగుతున్నారు? నాకు లిటరల్గా చెప్పాలంటే ఆ దేవుళ్ళ పేర్లు ఫస్ట్ టైం వింటున్నా. ఆ విన్న పేర్లు కొంతమంది అయితే వాళ్ళ కులదైవాల్ని ఫొటోస్ పంపుతున్నారు. ఇన్స్టాలో కూడా పర్సనల్గా పంపించి, మా ఇలవేల్పు అమ్మవారు లేకపోతే మా ఏరియాలో స్పెషల్ ఈ అమ్మవారిని వేయండి అని పేరు కూడా మెన్షన్ చేసి ఫొటోస్ సెండ్ చేస్తున్నారు. చాలా మంది దేవుళ్ళు అయితే చూస్తున్నాయి. నిజంగా మన హిందూ సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అని నాకు ఒక్కొక్కటిగా తెలుస్తుంది అనమాట. అవన్నీ కూడా తప్పకుండా వేస్తాను. కాకపోతే కొంచెం ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి, రోజుకి ఒక్కటే కుదురుతుంది. సో దానివల్ల కొద్దిగా లేట్. సో నెక్స్ట్ ఏమి వేయబోతున్నారు ఆర్ట్? అంటే ఏ దేవుడిది, ఏ దేవతది? కనకదుర్గాదేవిది వేయమని అడిగారు. ఆ కనకదుర్గాదేవి అమ్మవారిని చిన్న ప్లేట్లో వేయడం కుదరట్లేదని పెద్దదే తీసుకున్నా. అది ఇందాక చెప్పా కదా, ప్లేట్ పర్చేస్ చేశానని. దాంట్లో ఫస్ట్ అమ్మవారిది వేద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం రేపు ట్రై చేస్తాను. ఎడిటింగ్కి ఎక్కువ టైం పట్టేదైతే, ఎడిటింగ్కి ఎక్కువ టైం పడుతుంది కదా, సో ముందు రోజు వేసుకునేలాగా ప్లాన్ చేయాలి. ఎక్కువ పెద్దది వేసేలాగైతే ముందు రోజే చేసి దాన్ని ఎడిట్ చేసుకోవడానికి టైం తీసుకుని నెక్స్ట్ డే పోస్ట్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ ఏది వేయబోతున్నానంటే దుర్గాదేవిది వేద్దాం అనుకున్నాను. దానికి చిన్న ప్లేట్లో వేయడానికి ఫుల్ బాడీ వేద్దామని ఈసారి. ఆల్రెడీ 2 సార్లు వేసాను, దానికి మిలియన్స్లో వచ్చాయి. సో ఇప్పుడు ఫుల్ బాడీ వేద్దాం అమ్మవారిది అనుకుంటున్నాను. దానికోసం పెద్ద ప్లేట్ తీసుకున్నాను. అండ్ ఎల్లమ్మ తల్లిది కూడా వేద్దాము. ఈ 2 రీసెంట్గా అడుగుతున్నారు ఎక్కువగా. సో అవి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో రాముడు తీసారా? వేసాను, కింద వేసాను. అక్కడ రామాలయం దగ్గర? లేదు, ఇక్కడే వేసాను. మొన్న శ్రీరామనవమికి ఇంట్లోనే వేసాను. సో ఇట్లా అడుగుతున్నారు కదా, నాకు గుడి దగ్గరికి వెళ్ళడానికి అవ్వలేదు, ఊరికి వెళ్ళడానికి అవ్వలేదు. సరే ఎక్కడైతేనే మనం పోర్ట్రేట్ చేయడానికి మన భక్తిని అని ఇంట్లోనే, అదే మీరు కూర్చున్న ప్లేస్లోనే వేసి. ఇంకా వెంకటేశ్వర స్వామిది కూడా వేసాను ఫస్ట్ టైం. అక్కడ చాలా బాగా అనిపించింది. నాకైతే తీయబుద్ధి అవ్వలేదు రాముల వారిది ఇంకా వెంకటేశ్వర స్వామిది. నేలపైన వేసింది 2-3 రోజులు అలా ఉంచుకుని తిరుగుతా చూసుకుంటూ ఉండేదాన్ని. అంత బాగుంటాయి అన్నమాట. కానీ మీ ఓపికకి అసలు చాలా గ్రేట్ అండి మీరు. ఎందుకంటే మీ ఊర్లో రామాలయం దగ్గర మీరు వేయడం జరిగింది అంటే బ్లాక్ అది దొరకలేదని హెనా కలిపి మీరు చెప్పడం జరిగింది వీడియోలో. సో 6 hours అంటే అసలు ఆ ఓపిక ఏంది అంటే, బాడీ పెయిన్స్ వస్తాయి, అసలు వేయడం కష్టం. అసలు మళ్ళీ మీకోసం మీ మమ్మీ గారు కూర్చున్నారు అని చెప్పారు మీరు. సో అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఏమో దేవుడి విషయంలో నాకు అదొక రకమైన పవర్ వస్తుందండి. పాజిటివ్ వైబ్స్, మనం డివోషనల్గా ఉంటే మనం వద్దనుకున్నా సరే దానికి అది మోటివేట్ అయిపోతూనే ఉంటాము. అలా ఓపిక ఎలా వస్తుందో నాకు తెలియదు, ఇన్ని గంటలు కూర్చున్నానా అని. అట్లా తెలియదు, మేబీ గాడ్స్ గ్రేస్ అనుకోవాలి. సో మీరు వాటర్ పైన ఆర్ట్ వేసేటప్పుడు చాలామంది డౌట్ పడ్డారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి మీ అబ్బాయితో వాటర్లో ఇట్లా చేయించారు. అవును. సో అంటే ఏమనిపించింది అట్లా అన్నప్పుడు? ఏమన్నారు అసలు స్టార్టింగ్లో? ఏమనే వాళ్ళంటే, ఇది రియల్గా మీరు వాటర్ పైన వేస్తున్నారా, లేకపోతే ముందు వాటర్ చూపించి తర్వాత ప్లెయిన్ ప్లేట్లో వేస్తున్నారా అని చెప్పి అడిగారు. ఇది నిజమేనా లేకపోతే ఏఐతో జనరేట్ చేశారా అని చెప్పి కూడా అడిగారు నన్ను. నేను అందుకే ప్రతి రంగోలీ వీడియోని వాటర్ పైన చూపించి వేస్తాను కదా, దాన్ని మళ్ళీ సెకండ్ వీడియో కింద దాన్ని తీసేటప్పుడు వాటర్లో కలిపేటప్పుడు దాన్ని రివర్స్ చేసి పోస్ట్ చేస్తాను అనమాట. అప్పుడు వాళ్ళకి వీడియోలోనే క్లారిటీ చెప్పడం కూడా జరిగింది. కొన్ని వీడియోస్లో నేను వాటర్ పైన వేస్తున్నాను, అది కూడా కలిపేటప్పుడు కూడా కింద వాటర్ ఉంటాయి చూడండి అని. చూసి ఫస్ట్లో బాధ అనిపించింది, అదే ఇంత కష్టపడి వేశాను, ఏదో జనరేటెడ్ లేకపోతే ఫేక్ అంటున్నారే అనిపించింది. నేను రియల్గా వేసినప్పుడు నేనెందుకు బాధపడాలి అని చెప్పి అనుకున్నా. ఓకే. సో అమ్మవార్లది మీరు వేసేటప్పుడు అంటే ఏమన్నా అనిపిస్తుందా అంటే బాడీలో కానీ ఏమన్నా? కాళికాదేవి అమ్మవారిని కానీ, ఇంకా దుర్గాదేవిని నేను బీటెక్ విజయవాడలో చదివాను అనమాట. నా ప్రతి ఎగ్జామ్కి అవ్వనండి, ఏ చిన్న అకేషన్ వచ్చినా, లేకపోతే హాస్టల్ హోమ్ సిక్ కానీ హాలిడేస్కి ఇంటికి వెళ్ళి వచ్చినా సరే
ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా వెళ్ళి వస్తామో అలా ప్రతిసారి ఇంటికి వెళ్ళే ముందు దుర్గాదేవి కొండకి వెళ్ళడం రావడం, ఇంటికి వెళ్ళడం, మళ్ళీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళడం రావడం, అలా ఇప్పుడు కూడా దుర్గాదేవి అమ్మవారు అంటే చాలా భక్తి నాకు. మనసు బాగోపోయినా నేను విజయవాడ వెళ్తున్నాను అని చెప్పేస్తా వీళ్ళకి ఇంట్లో. నేను వెళ్ళి ఒక రోజు ఉండి మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయిపోతాను. అంత భక్తి అనమాట. ఆవిడ రంగోలి వేసినప్పుడు లాస్ట్ మూమెంట్లో అమ్మవారికి బొట్టు పెట్టి అలా చూస్తాం చూసారా, ఆ లుక్ అయితే నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఆ ఫీల్ ఇప్పుడు అనుకున్నా సరే ఒక రకంగా అనిపిస్తుంది. కాళికాదేవి అమ్మవారిని కూడా వేసినప్పుడు ఆ రౌద్రం అదంతా మొహంలో చూసి ఒక రకమైన పాజిటివ్ వైబ్ ఎక్కువ అయ్యి అలా కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి ఆ రంగోలి చూస్తుంటే. వీడియోలో మేబీ అంతలా కన్వే అవ్వకపోవచ్చు, కానీ దగ్గరగా నేను చూసి వేస్తాను కదా, చాలా ఒక చెప్పలేని ఫీలింగ్ అనమాట అది. నేను చాలా అదృష్టంగా కూడా అనుకుంటున్నాను, ఇంతమంది దేవుళ్ళని నా చేతులతో నేను వేయగలుగుతున్నాను. వాళ్ళ దయలేందే ఇవన్నీ రావు. ఏదొకటి జరిగి అది అవ్వచ్చు, మేబీ నా చేత్తోనే నేను గబుక్కుని ఎక్కువ వేసేయచ్చు, అది పాడవచ్చు, కానీ చాలా బాగా వస్తున్నాయి అన్నీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ప్రతి ఒక్క కమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ అండి. అసలు ప్రతి ఒక్కళ్ళు, నేనైతే కొన్ని రిప్లైలు ఇవ్వలేక చాలా బాధపడతాను. అవే వీరు ఇంతలాగా పొగుడుతున్నారు ఇంతమంది, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నానే అనుకుంటాను. మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇస్తా. కొంతమంది సిస్టర్ మేము ఫస్ట్ టైం చూస్తాం వాటర్ పైన ఇలా వేయడం, మీ గిన్నీస్ బుక్ రికార్డ్లో కూడా ఎక్కించినా తప్పలేదు మిమ్మల్ని అని. అవును, అది ట్రై చేయొచ్చు కదా మీరు. ట్రై చేయడం అంటే రీసెంట్గా అప్రోచ్ అయ్యారండి వాళ్ళు, ఇంజీనియస్ వరల్డ్ రికార్డ్స్ అని. వాళ్ళు ఇన్స్టాలో నాది యూట్యూబ్ అదే ఇన్స్టా అకౌంట్లో వీడియోస్ చూసి వాళ్ళు మెసేజ్ చేశారు, వాళ్ళు కాంటాక్ట్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడిగారు, మెన్షన్ చేశాను. త్వరలోనే మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాం మీతో అని చెప్పన్నారు. మేబీ అది ఏమో ఫ్యూచర్లో ఏమైనా అవుతుందేమో తెలియదు. సో అంటే మీరు చాలా వేయడం జరిగింది కదా, సో అంటే మీరు ఇట్లా ఎందుకు ఇస్తున్నారు, అట్లా ఆటలాగా వేయొచ్చు కదా, సో దాంట్లో వేయొచ్చు కదా, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? అది నేను స్టార్టింగ్లో ప్రాక్టీస్ కోసమో లేకపోతే అది ఓన్లీ పసుపు కుంకుమతో వేశాను. ఓకే, ఇటు అమ్మవారు మొత్తం కుంకుమతో వేశాను, అటు త్రిశూలం పసుపు. ఓకే, సో ఇది కాఫీ పెయింటింగ్ అండి. కాఫీ పెయింటింగ్, కాఫీ పౌడర్ని బ్లెండ్ చేసి పెయింట్ చేయడం. ఓకే ఓకే, కృష్ణుడు. ఓకే, మీకు శివుడు అంటే ఎక్కువ ఇష్టమా? అమ్మవారైనా దుర్గాదేవి గారు అమ్మవారైనా శివుడైనా అందరి దేవుళ్ళే ఇష్టమే. మా వాడి ఫస్ట్ ఫోటో అది. ఓకే, వీడు పుట్టంగానే ఫస్ట్ తీసిన ఫోటో. నేను ఏదో చేసిరు అనుకుంటున్నా, క్యూట్గా ఉందని అన్నగానే నేను మనోడు అనుకోలే. ఓకే, ఈ దేవుళ్ళ రంగోలీ కానీ ఇట్లా దేవుళ్ళ పెయింటింగ్ వేసినప్పుడు, ఇలా మా వాడి పెయింటింగ్ వేసినప్పుడు చాలా ఇంకా నా జన్మకి నేను వీడిని డ్రాయింగ్స్ అన్ని వేయగలుగుతున్నాను. కానీ ఇక్కడ బాగుంది, ఇక్కడ బాలే. సో వినాయకుడు, సో ఇంతకుముందు మనం చూసిందే ఇది. సో పార్వతి శివలింగం, శివుడు. సో ఏదో ఇది మధ్యలో ఆగిపోయిందా? ఓకే ఓకే, సావిత్రి గారు. ఇది చాలా బాగుంది, ఇది ఫ్రేమ్ చేయించాల్సింది. అవును, దీనికి ఫ్రేమ్స్ అన్నీ ఇంకా ఉన్నాయి, పేపర్స్లో వేసినాయే ఫ్రేమ్ కట్టిద్దామని ప్లాన్ చేస్తాం. ఇవి ఈ పేపర్స్ మీద అవి టియర్ చేసి ఇట్లా వేసుకోవచ్చండి. నేను ఆ పేపర్స్ అన్ని మిస్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో అట్లా బుక్లోనే ఉంచేసాను. ఓకే, ఇది ఓన్లీ పెన్స్తో వేసారా? పెన్. ఓకే, అంటే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవి మొత్తం చాలా బాగున్నాయి. సో అది వేయడానికి ఇప్పుడు అది ఆర్డర్ వచ్చింది కదా మీకు, సో దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? చార్జ్ చేయడం అంటే నేను 3000 చెప్పాను. చిన్నది అడిగారు పెయింటింగ్, యాక్చువల్గా 20x30 సెంటీమీటర్స్ అడిగారు. నేను క్యాన్వాస్ని కట్ చేసి ఆ సైజ్కి చేసి వేయాలి కదా, ఆయన అడిగింది దేవుడిది అడిగారు. నీ కళ్ళు మూసుకుని ఏ శివయ్య ఎలా కనిపిస్తే అలా వేయండి అన్నారు. ఇంకా దేవుడు వేయడానికి నేను కట్ చేసి నెగోషియేట్ చేసి ఇదంతా ఎందుకు అని నా దగ్గర A3 సైజు క్యాన్వాస్ షీట్ ఉంటే ఇంకా దాని మీద వేసాను అనమాట.
ఓకే. యాక్చువల్గా దీనికైతే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, కానీ నేను దేవుడిది కదా ఆయన నాకే వదిలేసారు ఆప్షన్ అని ఇంకా ఎక్కువ చేస్తాను అనమాట. ఇది డీటెయిలింగ్ కూడా చాలా ఏదో సింపుల్గా చేసేయచ్చు చేయాలనుకుంటే, కానీ నాకు అలా మనసొప్పలేదు. ఎన్ని గంటలైనా సరే నా పర్ఫెక్ట్ ద బెస్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వేసాను అనమాట. ఓకే. అంటే దాన్ని ఫ్రేమ్ చేసి ఇస్తారా ఇప్పుడు? ఫ్రేమ్ చేసి. అంటే ఫ్రేమ్ చేసి ఇస్తే అదే రేటా లేకుంటే దానికి ఏదన్నా ఉంటుందా? ఫ్రేమ్కి కాస్త ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది కదా. ఆయన ఫ్రేమ్ అడగలేదు, నేనైతే ఇంకా దేవుడిది కాబట్టి కాంప్లిమెంటరీగా ఇచ్చేద్దాంలే అనుకుని ఇద్దాం అనుకున్నా. సో అది మొత్తం మీరే చేస్తారు ఫ్రేమ్ కూడా? సో ఫ్రేమ్ చేయడానికి మిషన్ ఉండాలి కదా, అది ఉందా? ఫ్రేమ్స్ బయట తీసుకుంటానండి. ఓకే. నాకు ఈ A3 సైజు A4 ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి అవి కొంచెం ముందుగానే ఒక 4-5 ఫ్రేమ్స్ అట్లా తెచ్చి ఉంచుకుంటాను. మళ్ళీ ఇవి అయిపోతున్నాయి అనుకున్నాగా మళ్ళీ తెచ్చుకుంటాను. ఓకే. అంటే ఏదన్నా ఆర్డర్ వచ్చి అది నా వల్ల కాదు అని చెప్పినా ఏదైనా ఉందా? లేదు లేదు. ఏదొచ్చినా చేయడానికి మీరు ఎంతసేపు అయినా సరే. మార్నింగ్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చాను. ఓకే. అదేమో ఫిల్టర్ వేసి తీసుకున్న ఫోటో, జూమ్ చేస్తుంటే క్లారిటీ రావట్లే, నాకు ఫీచర్స్ సరిగా కనిపించట్లే. వాళ్ళకి పంపిస్తుంటే వాళ్ళు ఇలా కాదండి ఇంకా ఫీచర్స్ నీట్గా వస్తాయి సరిగ్గా రాలేదు అని చెప్పంటే పంపించిన ఫోటో క్లారిటీ లేదు అన్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అత్తగారు ఎక్స్పైర్ అయ్యి 12 years అయిందంటండి. అది ఫ్రేమ్ చేయించిన పాత ఫోటో ఉంది, వాళ్ళు సెండ్ చేశారు. అది నాకు పెన్సిల్ స్కెచ్ కావాలన్నారు. దానిపైన ఫోటో అంతా కాస్త పాడై ఉంది, డీటెయిల్స్ కనిపించట్లేదు. అయినా సరే నేను ఇమాజిన్ చేసుకుని దాన్ని స్కెచ్ చేసి ఒక 2-3 times మేడం మా అత్తగారు ఇలా ఉండరండి అని చెప్పేసి అనేవాళ్ళు. ఎందుకంటే ఫోటో క్లారిటీ లేదు కదండి అంటే, సారీ అండి ఈ ఒక్క ఫోటోనే ఉందండి మీరే కాస్త రెండర్ చేయండి దాన్ని అని అంటే, ఇంకా మళ్ళీ దానికోసం గంటలు, మార్నింగ్ యాక్చువల్గా 9కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6కి కంప్లీట్ అయ్యింది. అంత డీటెయిలింగ్ అంత జూమ్ చేసి ఇక్కడ పోయింది ఇట్లా వస్తే కరెక్ట్గా వస్తుందా, ఇలా వస్తే కరెక్ట్గా నేనే ఇమాజిన్ చేసుకుని ఏమండి ఇక్కడ ఇలానే వస్తుందా, ఈ ఫేస్ కట్ ఇలానే ఉంటుందా మీ అత్తగారిని పంపిస్తే అలా ఒక 3 times అంతే, మ్యాక్సిమం 3 times రీవర్క్ చేశాను. ఆయన వాళ్ళ హస్బెండ్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అది ద బెస్ట్ అనిపించింది నాకు. ఆవిడ్ని మెచ్చుకోవాలి చెప్పాలంటే. మా అత్తగారు సర్లే ఎలాగోలా వచ్చిందిలే అని చెప్పి అనుకోవచ్చు, కానీ ఆవిడ చాలా పర్ఫెక్ట్గా నాకు ఏమండి కాస్త ఫేస్ ఫోటో క్లారిటీ లేదు కానీ కొంచెం రెండర్ చేయండి అని అడిగారు. లాస్ట్లో అది కూడా చెప్పాను ఆవిడకి, ఏమండి మిమ్మల్ని మెచ్చుకోవాలి, సర్లే ఎలాగోలా వచ్చిందిలే బర్త్డేకి ఇవ్వాలి అనుకోవట్లేదు, మీ అత్తగారిది లైఫ్ టైం మెమరీ అండి, ప్లీజ్ అండి కొంచెం పర్ఫెక్ట్గా రావాలి, ఫోటో బాగోపోయినా మీరు దాన్ని వేయాలి అన్నారు. కంప్లీట్ చేశాను. అండ్ నిన్న ఒక ఆర్డర్ వచ్చింది, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారంట, వాళ్ళ బేబీతో పాటు వాళ్ళ ఫాదర్ని కలిపి ఒక స్కెచ్ గీయాలి అని చెప్పి అన్నారు. అది కూడా చేస్తానన్నాను. 2 separate ఫొటోస్ పంపించారు, చేయాలి. ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. అంటే సపరేట్ ఉన్నా మీరు కలిపి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అట్లానేనండి, సావిత్రి గారిది సౌందర్య గారిది సపరేట్ స్కెచెస్ తీసుకుని అట్లా చేశాను. అంటే రేవతి గారికి ఇది ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందా లేకుంటే ఎట్లా? ఇన్స్పిరేషన్ అని ఏం లేదు, నేను ఏమనుకునేదాన్ని అంటే చూసి ఏదో ఒక ఆర్ట్ ఉండాలి మనలో, అన్నీ నేర్చుకుని ఉండాలి. ఒక ఆర్టిస్ట్ని చూసాను అనుకోండి, నేను అలా ఎందుకు వేయట్లేదు, ఈ సీరియల్ ఎవరైనా యాక్టింగ్ చూస్తే చిన్నప్పటి నుంచి అలా క్వశ్చన్ చేసుకునేదాన్ని, నేను అలా ఎందుకు చేయలేను, నేను చేయగలను కదా. ఇది బిగినింగ్లో ఉన్నప్పుడు స్కెచెస్లో నాకన్నా పర్ఫెక్ట్గా డ్రా చేసే వాళ్ళని చూసి నాకు ఇలా ఎందుకు రావట్లేదు, ఇలాగ చేయాలి, నేను చేస్తాను, ప్రాక్టీస్ అవుతాను, ఎలా చేస్తున్నారు ఏంటి, లేకపోతే ఏది ఎలా వచ్చింది అని నాకు నేను సెల్ఫ్ లెర్నింగ్. అండ్ డే బై డే కూడా ఈరోజు ఉపయోగపడేది ఏం చేశాను, లేకపోతే ఏదన్నా వీడియో ఎడిట్ చేశానా, యూజ్ అయ్యేది ఏదైనా చేశానా, ఇవాళ డే వేస్ట్ చేశానా, ఏదన్నా ఖాళీగా ఉండి ఆ రోజంతా ఏం చేయకపోతే నాకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతాను. అరే ఈరోజు వేస్ట్ చేశానే అని చెప్పి. ఎవ్రీ మినిట్ మనం తిరిగి తెచ్చుకోలేంది. సో మనం లైఫ్లో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని ఇంకా ఎప్పుడెప్పుడు నేర్చుకుంటానా అనుకుంటాను అనమాట. అసలు రేవతి గారు ఏం చదువుకున్నారు అసలు? బీటెక్ చేశానండి, సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే. అంటే అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్ చేయరు కదా? చేస్తారా? ఎక్కువ ఉండరు కదా, ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు, కానీ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. అండ్ కాలేజ్లో కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను, విత్ 78%తో ఫస్ట్ క్లాస్లో వచ్చాను. అండ్ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకునే వాళ్ళు అంటే, ఇంత టాపర్ కాలేజ్లో బాగా చదువుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా క్లాస్లో నేనే తీసుకునేదాన్ని, ఇంత బాగా చదువుతుంది ఎంత పెద్ద జాబ్ చేసిద్దో అనుకున్నారు.
రిలేటివ్స్ వెంటనే మ్యారేజ్ అయిపోయిందనమాట. ఓకే. మ్యారేజ్ అయ్యేసరికి ఇంకా హస్బెండ్ వాళ్ళ సైట్లోనే జాబ్ చేశాను అనమాట. ఓకే. బాబు ఈలోపు కన్సీవ్ అవ్వడం వల్ల ఒక 8 months ఏమో జాబ్ చేశాను, ఇంకా డ్రాప్ అయిపోయాను. ఓకే. ఇంక సరే ఇంట్లో ఉంటూ బాబుని చూసుకోవడానికి ఎవరు లేరు కదా, నా వంతు నేను నా టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుందామని ఇట్లా ఈ ఆర్ట్స్ యాక్టింగ్ స్టార్ట్ చేశాను. సో పెళ్ళికి ముందు హైదరాబాద్ రావడం జరిగిందా లేకుంటే పెళ్ళైన తర్వాతనే హైదరాబాద్ వచ్చారా? మా పిన్ని యాక్చువల్గా లక్ష్మి పిన్ని ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళండి. ఆవిడ ఎక్స్పైర్ అయ్యారు. సో ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం మేము హాలిడేస్ కానీ సమ్మర్ హాలిడేస్ కానీ అట్లా వచ్చి వీళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈ హస్బెండ్ జాబ్ ఇక్కడే అని చెప్పి షిఫ్ట్ అయ్యాము ఇటు. ఓకే. సో అంటే మీ అబ్బాయి కూడా ఏదో దాంట్లో యాక్టింగ్ చేసినట్టు నిజమేనా? అవును. సో దేంట్లో? మ్యాడ్ మూవీలో యాక్ట్ చేశాడు. ఓకే. మ్యాడ్ 1లో చేశాడు అనమాట. ఓకే. ఐస్ క్రీమ్ తినిపిస్తూ రెస్టారెంట్లో వాళ్ళు మదర్హుడ్ గురించి చెప్తాడు ఆయన, అప్పుడు కొడతారు వీడే అనమాట వాడు. ఓకే. ఒక్కసారి రా ఫ్రేమ్లకి. సో హాయ్, ఏం పేరు? విశ్వక. సో ఏమేమి మూవీస్లో యాక్టింగ్ చేసినావు? ఇంకా మ్యాడ్ మూవీ, ఇంకా గుంటూరు కారంలో చేసినావా? ఏం చేసినావు? ఏదైనా డైలాగ్స్ ఉన్నాయా నీకు? డైలాగ్స్ ఉన్నాయా? కానీ ఒకసారి చేశారు గుంటూరు కారంలో, మరి అద్భాగురేనని వేరే చేశారు, రీషూట్ చేశారు కదండి. ఫస్ట్ పార్ట్ లో కాస్త రిమూవ్ చేశారు కదా. అందులో ఈయన ఉన్నాడు అనమాట. మేము కూడా మహేష్ బాబు గారి పక్కన ఉన్నాము, వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ లాగా. ఈయనకి మూవీ ఛాన్సులు కూడా గంగాధర్ గారు ఇప్పించారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన ఏదైనా మంచి రోల్ వస్తే. సో యాక్టింగ్ అంటే నీకు ఇష్టమా? చేస్తావా? ఇంకా చెయ్యాలంటే చేస్తావా? సో నీ పళ్ళు చాలా బాగున్నాయి. కాంప్లిమెంట్ ఇస్తున్నా కదా, ఒకసారి చూపించి మన ఆడియన్స్కి ఇవి అని. సో అల్లరి చేస్తూ ఉంటాడా ఇంట్లో? చాలా అల్లరి తక్కువ, సైలెంట్ బాగా. చిన్నప్పుడు కూడా ఏమన్నా కావాలని ఏడవడం, కింద పడ్డ అల్లడం ఏం ఉండదు, అలా సైలెంట్గా ఉంటాడు. కానీ స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నాడు, దాని తర్వాత మెల్లగా రేజ్ అయ్యండి ఇప్పుడు. అంతేనా కదా? సో మీకు ఏమైనా సాంగ్స్ వచ్చా అండి? సాంగ్ ఏదైనా మంచి సాంగ్ పాడండి. నా ఫేవరెట్ సాంగ్స్లో కాంపిటీషన్స్కి పాడానమాట ఈ సాంగ్. ఓ ఈ సూటుగా నీటుగా నాటుకుపోయిన చూపులు కొట్టుడు, చీటికి మాటికి చీటికి ఘాటుకు తాకిన ఊపిరి కొట్టుడు, దాట గీతం దాటి చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు, ఊటగా నీటుగా మనసి మీటి మాటలు చెప్పే చేతులు కొట్టుడు, కొట్టిన వాడే దగ్గర జరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ ప్రేమల పిండగ నోముల పండగ మోముల చంపును మళ్ళీ కొట్టాలే, ఓ రేపని మాపని కాదని వేదన మోదన సాధన చాలించమంట, నీ చీకటి వేకోనవుతా నీ రాత్రి వేకోనవుతా, నా కై కేకలు పెడితే కాకిలా నయగారాల చిలక నువ్వు నా నింగిన కోరిన వేళ వేగంగా, మరి ఆ గంగా తిరిగి నేల సంగమాలు సంగమించేలా ఎలా 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 ఎలా. సూపర్ అసలు. కాదు అంటే మీరు ఇప్పుడు ఈ పాట పాడిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఎవ్వరు చెయ్యంది నేను చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కదా మీ మైండ్లో. అంటే ఈ సాంగ్ చాలా కష్టం. సో సింగర్స్ కొన్ని లిరిక్స్ చాలా గ్యాప్ వచ్చింది ఈ సాంగ్ పాడి. బీటెక్ లో ఉన్నప్పుడు కాంపిటీషన్ కి పాడేదాన్ని. ఓకే. అందరికన్నా నేను స్పెషల్ అని కాదు, కానీ ది బెస్ట్ ఉండాలి. ఎందుకు నేర్చుకోలేను నేను అలాగా? ఇప్పుడు ఆవిడ గీతా మాధురి గారు పాడారు, సో ఆవిడలాగా నేను కూడా చేయగలనా? ఎప్పుడు కంపేర్ చేసుకునేటప్పుడు మనకన్నా ఎక్కువ స్థాయి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం డెవలప్ అవ్వచ్చు అన్న ఉద్దేశం ఉండడంతో అట్లా కష్టపడేదాన్ని అనమాట. వచ్చేదాకా సాంగ్ ఏదన్నా సో బాగా పాడారు కాబట్టి ఇంకోటి ఏదన్నా. ఈ సాంగ్ కూడా నా ఫేవరెట్ అనమాట, చిత్ర గారు పాడింది. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువున నిలువున తొలచిన గాయమునే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా, కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది,
ఎలా ఇంత పెన్నిదే వెదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి గాగరి గరి సరి గాగరి సరి గపద సాసద పగరి సరి గపద పద గగద పద దా పగరిగా దపద సాస దపద సాస దపగరి రి దపగరి రి దపరి సరి 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 గారి గారి సరి గారి దసద గగద పాప గగద మామ గగద సాస దసరి సరి సరి పద పసగరి సరిగ పదరి పద పసగరి పద పసదప పద పసదప పద పరి పరి పద పరి పరి పద సరి గరి సరి పద సరి దస గద స సరిగ పద సరిగా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. సూపర్ అసలు. కానీ మీ పేరు రేవతి కదా, కానీ రేవతి అనొచ్చు కదా మీరు లాస్ట్లో. సో కాదు, నువ్వు వీడియో తీసినావు కరెక్టే. అంటే వీడియోస్ తీస్తూ ఉంటాడా ఇంట్లో? తీస్తాడా? సో వాళ్ళ మమ్మీ ఇప్పుడు పాట పాడుతుంటే వీడియో తీసిండు, తీసేసి మమ్మీ వీడియో తీసిన అని చెప్తుండు. సో ఏం చేస్తావు నెక్స్ట్ ఆ వీడియో? మమ్మీ పోస్టింగ్ చేస్తుందా? సరే, మమ్మీ మంచిగా ఏ కర్రీ మంచిగా చేస్తుంది ఇంట్లో? ఏది బాగా చేస్తారు మీరు కుకింగ్? వెజ్ అండ్ నాన్ వెజ్. మా అమ్మమ్మ గారు బాగా వంటలు బాగా చేస్తారనమాట. ఇంకా అమ్మమ్మ గారి ట్రైనింగ్ అండ్ అమ్మ కూడా బాగా చేస్తారు. సో వాళ్ళ ఫ్లేవర్స్, వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకుని అన్ని కర్రీస్ బాగా వస్తాయి. ఓకే. సో ఇక్కడ మీకు బోరింగ్ అనిపిస్తుందా లేకుంటే ఎట్లా ఉంటుంది ఇంటి దగ్గర? టైం సరిపోదు యాక్చువల్గా ఇవన్నీ చేసుకోవడానికి. అబ్బాయి ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, లేకపోతే వీళ్ళ స్కూల్ లేట్గా వదిలినా బాగుండు అనుకుంటా. మధ్యలోనే లేచి వెళ్ళాలి, ఇదంతా వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ సరౌండింగ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా? వీళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళ మదర్స్. ఓకే. ఇంకా మాకు ఎప్పుడైనా నేను వీటి మీద బిజీగా ఉన్నా, లేకపోతే ఏదైనా పని నుండి బయటకు వెళ్ళినా వాళ్ళు వీడిని తీసుకువెళ్ళి వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే వీడు వచ్చి ఇంటి దాకా డ్రాప్ చేస్తారు, తను ఒక్కడే ఉంటాడు, వర్క్ హోంవర్క్ అయి చేసుకుంటాడు. ఓకే. సో చిన్న టెస్ట్ పెడదాం అనుకుంటున్నాం మా ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు మీరు వాటర్ది ఆర్ట్ వేయాలి. ఏది తొందరగా అవుతుంది? 4 గంటలు 5 గంటలు మేము ఉండలేము. సో ఒక 10-20 మినిట్స్లో అయిపోయేది ఏదైనా ఆర్ట్ వేయాలి. ఏది ఇస్తారు? మీ లోగో వేస్తాను అయితే. మా లోగోనా? సో ఎంత టైం పడుతుంది? ఒక 20 మినిట్స్. 20 మినిట్స్. సరే, ఒకసారి మన లోగో వేస్తారంట. సో వాటర్ పైన చూద్దాం. చలో, రెడీయా? రెడీ. ఓకే. దీంట్లో పూర్తిగా ఫుల్ వేయాలా వాటర్, లేకుంటే కొద్దిగా అయినా పర్లేదా? అంటే పైకి వస్తే మనకి స్పేస్ పెరుగుతుంది. ఓకే. యాక్చువల్గా బ్యాంగిల్స్ తీసేసి వేస్తాను, ఒకసారి ఇవి లూజ్ అయ్యి తగిలి స్పాయిల్ అవుతాయి. పర్లేదు. ఆ వీడియోలో కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉంటారు, గాజులు వేసుకోరా మీరు, మన ఆడపిల్లలు గాజులు వేసుకోవాలి కానీ చెప్తా అనమాట వాళ్ళకి. ఓకే. కానీ నేను అప్పటి నుంచి కలర్స్ తెచ్చి ఇక్కడ పెట్టారు. సో నేను ఏమనుకున్నా అంటే మా లోగోలో ఫస్ట్ బ్లాక్ కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్ తీయలేదు కదా అనుకున్నా. అందులో బ్లాక్ కలర్ ఉంది ఆ గ్రీన్ డబ్బాలో. సో ఎక్కువ వేసినా కింద పడిపోతుంది నాకు తెలిసి. ఓకే. చేత్తో ఇట్లా పోసామనుకోండి దిగిపోతుంది. ఓకే. ఇట్లా చూసినప్పుడు వాళ్ళకి వాటర్ లేదనిపిస్తుంది. ఇట్లా చూసినప్పుడు ఒకవేళ మేము ముందు మనిషిని కూర్చోబెట్టి వాళ్ళని వేస్తారా?
వేయగలండి. ఓకే. ఫోటో పంపించి ఫోటో కాకుండా మేము ముందు ఒకవేళ నేను కూర్చుంటే సో నన్ను వేయడానికి ఎంత టైం పడుతుంది? అవుతుంది, ఒక 4 hours పైన పడుతుంది. 4 hours పడుతుందా? ఓకే. ఆల్రెడీ ఇలా ఆర్డర్ ఒకటి వచ్చింది, రీసెంట్గానే చేశాను. బర్త్డేకి ఇలా వాటర్ పైన రంగోలీ వేసి దాన్ని ఫోటో చేసి ఫ్రేమ్ చేసి తీసుకువెళ్ళారు. అండ్ ఈ వీడియోని కూడా వాళ్ళకి ప్రజెంట్ చేయడానికి ఒక ఫోటో డ్రాయింగ్ చేశాను అనమాట. కాకపోతే ఈ శాండ్ కలర్స్తో ఇంత చిన్న దాంట్లో వేయాలంటే డీటెయిలింగ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో ప్లేట్ ఇంకా పెద్దది తెచ్చుకోవాల్సింది. తీసుకున్నాను దానికి. త్వరలోనే రేపు ఒక వీడియో చేసి ఎల్లమ్మ తల్లిది వేద్దామని. కొంచెం పెద్దగా అయితే ఇంకా నీట్గా. సో ఇది చిన్నగా ఉంది కాబట్టి, కానీ చూడడానికి చాలా బాగుంది. అంటే అది శివ స్టూడియోస్ అని అది రాసినందుకు కొంచెం అది ఉంది, కానీ లోగో మాత్రం చాలా బాగా వచ్చింది. సేమ్ చాలా బాగుంది. నేను ఇటు స్టార్ట్ చేసి ఇటు కంటిన్యూ చేద్దామా అన్న ఉద్దేశంతో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. పర్లేదు, అయినా ఈ లోగో అన్నారు మీరు, లోగో చాలా బాగా వచ్చింది నిజం చెప్పాలంటే. సో మొత్తానికైతే వాటర్ పైన మా లోగో వేయడం జరిగింది. చూడ్డానికైతే చాలా బాగుంది, కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. జస్ట్ అంటే ఈ వాటర్ పైన ఇది వేయడమే చాలా కష్టం, కానీ దేవుళ్ళ అంటే దేవుళ్ళని వేయడం చాలా కష్టం నిజం చెప్పాలంటే. సో అంటే ఈ ఆర్ట్ని కూడా ఇక్కడ వేయాలంటే చాలా కష్టం కదా, కష్టం అండి చాలా. కానీ ఈ కలర్స్ మిక్స్ చేసుకోవడం, ఏ కలర్ ఎక్కడ ఎంతవరకు వేయాలి, కొద్దిగా ఎక్కువ పడినా సరే కలర్ షేప్ అవుట్ అయిపోతుంది, లుక్ అంతా మారిపోతుంది ఒక్క డ్రాప్ ఎక్కువ పడినా సరే. కానీ ఫస్ట్ మీరు వేసిన దానికి పైన మీరు ఇది వేసిన దానికి మళ్ళీ చాలా డిఫరెన్స్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది మోటివేట్ అయ్యి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేశారు ఇవి వీడియోస్ చేయడం. ఇలా కలర్ కాంప్లెక్షన్స్ కాస్త హైలైటింగ్ అవి తెలిస్తే వాళ్ళకి కూడా కొంచెం బాగా వస్తుంది. యూట్యూబ్లో ఇంకా కొంతమంది స్టార్ట్ చేశారు, చాలా మంది పంపించి నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, నేను చూసి ఇన్స్పైర్ అయ్యారు రేవతి అని చెప్పేసి షేర్ చేస్తున్నారు. ఓకే, సో నేను ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, నాకు గిఫ్ట్ ఇస్తారా? తీసుకోండి, కొంచెం కదిపి చూడండి దాన్ని, ఒక్కసారి కదుపుదాము ఏమవుతుందో చూద్దాము. పాడైపోద్దా? ఒకసారి లేపుదాము, కదులుతుంది పోతుంది అసలు. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే వాటర్ కనిపించట్లే. ఒకసారి ఇట్రాను కూర్చోయిడా, సో దాన్ని ఏదైనా చెయ్యి ఇప్పుడు నీ చేతితో కదుపుతున్నా దాన్ని, చెయ్యి కదుపు. సో జస్ట్ కదిలిస్తే మాత్రం మీకు ఇక్కడ తెలిసిపోతుంది చూడండి. మొత్తం అంటే మొత్తం శివ స్టూడియోస్ అని ఫస్ట్ ఎట్లా రాస్తుండే అది మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి వాటర్. అక్కడ ఎక్కువ వేసాను కాబట్టి అదే. సో కదిపించేసి నువ్వు ఇట్లా కదిపే మొత్తం. సో వాటర్ మళ్ళీ వచ్చేసింది. ఒకసారి అది కూడా ఒకసారి అది చూయిద్దాం కింద. సో అది మొత్తం అదే కదా కలర్స్? కలర్. ఓకే,
కానీ ఇప్పుడు మీరు చేసింది ఒక 20 minutes కావచ్చు, కానీ దాన్ని చెడపడానికి ఒక్క సెకండ్ చాలు అసలు. అసలు కానీ చాలా గ్రేట్ అండి మీరు. అంటే ఈ ఆర్ట్ అంటే జస్ట్ మీకు నాకు తెలిసి మీరు టెంపుల్ దగ్గర కాబట్టి అంటే దేవుడే మీకు చెప్పినట్టుంది నాకు అనిపించింది. అంటే ఇది ట్రై చేయి నువ్వు, అంటే కొంచెం నీకు నేమ్ వస్తుందని చేసిండా మరి ఏందో తెలియదు, కానీ అంటే ఇది చేసిన తర్వాతనే మీకు వ్యూవర్స్ అంటే ఎక్కువ చూడడం కానీ, యూట్యూబ్ రీచింగ్ కానీ, సబ్స్క్రైబర్లో పెరగడం కానీ, జస్ట్ 1.3 crores వెళ్ళింది. ఇది మన అయ్యప్ప స్వామిది 1.3 crores వెళ్ళింది. సో అసలు చాలా గ్రేట్ అసలు. సో ఇంత తక్కువ సమయంలో మీకు ఇంత రీచ్ రావడం చాలా గ్రేట్, కంగ్రాచులేషన్స్. సో ఈ ఆర్ట్ని మాత్రం ఆపకండి. సో అంటే ఇట్లాంటి టాలెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అడుగుతున్నారు కొంతమంది, ఇది ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు, మాకు కూడా చెప్పండి, మేము నేర్చుకున్నాం అంటే అసలు ఇది ఎక్కడ లేదు, నేనే ఫ్యూచర్లో మీరే ఒక స్కూల్ పెట్టచ్చు అయితే. అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి, ఓకే ఆన్లైన్ క్లాసెస్ చెప్తే మేము కూడా నేర్చుకుంటాము, ట్రైనింగ్ అవుతుందనా. నువ్వు ఓవరాక్షన్ చేయకు, పోకరి లెవెల్ ట్రై కూర్చో. సో ఫైనల్గా ఇంతకుముందుకు రేవతి గారు 2 songs పాడారు, చాలా బాగా పాడారు కాబట్టి సో లాస్ట్ మంచి సాంగ్ తోటి ఎండ్ చేద్దాం. ఒక మంచి సాంగ్ పాడండి. స్టార్టింగ్ వచ్చినప్పుడు వీళ్ళ అబ్బాయి చాలా డల్గా అంటే మూడీగా అసలు ఏం తెలియదు నాకు అన్నట్టు కూర్చుండే, ఇప్పుడు మొత్తం అల్లరి చేస్తుండు. సో మంచి సాంగ్ పాడండి. లింగమూర్తి శరణం, లింగమూర్తి శరణం, శంభో ఊరడించరా హృదయం, నీ దయరాయి జననం, దేహం నూది చెయ్యరా భేదం, మాతృరూప స్త్రీలింగా, పితృరూప పుంలింగా, సృష్టిరూప శ్రీలింగా, జ్ఞానరూప గోలింగా, సర్వలింగ బ్రోవరా కావరా వేగరా హర హర. సో సూపర్ అండి. సో ఇంత మంచి ఆర్ట్ మీరు వేయడం జరుగుతుంది. సో ఇట్లాగే ఇంకా ఎన్నో ఆర్ట్ చేయాలి, ఇంకా మంచి నేమ్ రావాలి, అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఫైనల్గా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనకున్న టైంని దేంతోనూ వేస్ట్ చేసుకోకుండా ఏ రోజు మనం ఎంత డెవలప్ అయ్యామో అనేది నేర్చుకోవాలి. అండ్ యూజ్ అయ్యేది సరే చెప్పండి. అది ఏమనుకున్నారు మీరు? కాదు, మీరేంటి స్టార్ట్ చేస్తారు, ఏదో పూజలో ఏదో ట్రై చేద్దామని ట్రై చేసి చెప్పండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనకి ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా మనతో కాస్త మనం టైం స్పెండ్ చేసి మన లోపల ఏ టాలెంట్ ఉంది అనేది మనం ఇంట్రెస్ట్ పెట్టాలి. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళల్లో ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుందండి, అది మనకు మనం గుర్తించుకోవాలి, ఎవరు గుర్తించరు. సో మీకోసం కొంత టైం స్పెండ్ చేయండి. అండ్ ఏ రోజు ఏమి ఉపయోగపడేది ఏం చేసాము, ఏ రోజు ఏది అప్డేట్ అయ్యాము అనేది కాస్త క్యాల్కులేట్ చేసుకుంటూ డే బై డే మీరు కూడా అప్డేట్ అవ్వచ్చు. అండ్ దానికి ఇదే నా మెసేజ్ అన్నమాట. ఇప్పటి వరకు నా ఆర్ట్స్ని కానీ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. నేను ఇలానే ఇంకా డెవలప్ అవుతూ ఉంటాను. నా వీడియోస్ని కానీ నన్ను కానీ ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్కి, మీ విషెస్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ అండి.